భారతదేశ చరిత్రలో లిఖించబడ్డ అత్యంత ముఖ్యమైన శాసనాలలో ఎరాన్ శాసనము ఒకటి. ఈ ఎరాన్ శాసనం గురించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికే తెలుసు. అయితే ఎరాన్ శాసనము ఎవరు వేశారు? భానుగుప్తుడు వేసినటువంటి ఎరాన్ శాసనం కంటే ముందు ఎరాన్ అనే ప్రాంతంలో ఏవైనా శాసనాలు ఉన్నాయా, లేదా భానుగుప్తుడు వేసిన శాసనమే మొట్టమొదటి ఎరాన్ శాసనమా? దీని గురించే ఈరోజు మన యొక్క ముఖ్యమైన టాపిక్. అయితే మిత్రులారా చూడండి, భానుగుప్తుడు వేసినటువంటి ఎరాన్ శాసనం ఏదైతే ఉందో ఇది సతీ సహగమనానికి సంబంధించినటువంటి మొట్టమొదటి శాసనంగా మనం చెప్తాం. అయితే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఇంకొక అంశాన్ని కూడా తెలుసుకోవాలి. అయితే ఎరాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగర్ జిల్లాలో గల ఈ ఎరాన్ శాసనము అనేటువంటిది మొట్టమొదటిసారిగా భానుగుప్తుడే వేశాడా ఈ ప్రాంతంలో శాసనము, లేదా ఏరెవరైనా ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేశారా? ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఈ భానుగుప్తుడు వేసినటువంటి ఎరాన్ శాసనం కంటే ముందు మొట్టమొదటిసారిగా ఎరాన్ ప్రాంతంలో శాసనం వేసినటువంటి రాజు ఎవరు అంటే శ్రీధర్ వర్మ అని చెప్పేసి మనం చెప్తాం. ఈ శ్రీధర్ వర్మ శక రాజు. ఈ శ్రీధర్ వర్మ మొట్టమొదటిసారిగా ఎరాన్ ప్రాంతంలో శాసనాన్ని వేయడం అనేటువంటిది జరిగింది. ఏ సంవత్సరంలో శాసనాన్ని వేశారు? 350వ సంవత్సరంలో, క్రీస్తు శకము 350వ సంవత్సరంలో ఈ శాసనము అనేటువంటిది వేయడం జరిగిందనమాట. ఈ శ్రీధర్ వర్మ వేసినటువంటి ఈ శాసనానికి వెనుక భాగంలోనే మనకు భానుగుప్తుడు వేసినటువంటి ఎరాన్ శాసనం కనిపిస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన అంశము పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తులకి. తర్వాత ఈ శ్రీధర్ వర్మ తర్వాత వేసినటువంటి శాసనాలు ఎవరివి? ఎరాన్ ప్రాంతంలో మొట్టమొదటి శాసనము శ్రీధర్ వర్మది అని చెప్పుకుంటున్నాం. అయితే శ్రీధర్ వర్మ తర్వాత ఎవరు ఈ ప్రాంతంలో శాసనాలు వేశారు? నెక్స్ట్ రెండవది సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడికి సంబంధించినటువంటి శాసనం కూడా మనకు కనిపిస్తుంది ఎరాన్లో. అదేవిధంగా బుద్ధగుప్త, ఈ బుద్ధగుప్తుడికి సంబంధించినటువంటి శాసనం కూడా కనిపిస్తుంది మనకు ఎరాన్లో. అదేవిధంగా తోరమానుడు, ఈ తోరమానుడు వేసినటువంటి శాసనం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా 5 భానుగుప్తుడు వేసినటువంటిది. అంటే మనకు పుస్తకాలలో ప్రధానంగా ఈ భానుగుప్తుడి యొక్క శాసనం మాత్రమే లిఖించడం జరిగింది. భానుగుప్తుడికి సంబంధించిన అంశం మాత్రమే మనకు కనిపిస్తుంది 510లో. అయితే 510 కంటే ముందు కూడా చాలా మంది ఇక్కడ శాసనాలు వేయడం అనేటువంటిది జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా మనం తీసుకోవచ్చు. కాబట్టి చూడండి, మొట్టమొదటి ఎరాన్ ప్రాంతంలో శాసనం వేసింది ఎవరు? శ్రీధర్ వర్మ. తర్వాత ఎవరు? సముద్రగుప్తుడు. తర్వాత ఎవరు? బుద్ధగుప్తుడు. తర్వాత ఎవరు? తోరమానుడు. తర్వాత ఎవరు? భానుగుప్తుడు. అయితే ఈ శాసనాల్లో మనం చూసుకుంటే ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ 3 శాసనాలు అంటే 2వ, 3, 4వ వ్యక్తుల గురించి చెప్పబడినటువంటి ఏదైతే ఈ శాసనాలు ఉన్నాయో ఇవి వేరువేరుగా వేయబడినటువంటి శాసనాలు. ఎరాన్ ప్రాంతంలోనే వేరువేరుగా వేయబడిన శాసనాలు. అయితే ఈ శ్రీధర్ వర్మ భానుగుప్తుడి శాసనము ఒకే రాయి మీద కనిపిస్తుంది. ఇది అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి తెలుసుకోవాల్సినటువంటి అంశం. ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. తరువాత మీ ముందుకు ఇంకొక మంచి అంశంతో రావడం అనేటువంటిది జరుగుతుంది. ఉంటాను. నేను మీ హిస్టరీ వెంకట్ సార్.